నమస్తే ఫ్రెండ్స్, నా పేరు సూర్య సునీల్. వెల్కమ్ టు మకరా టీవీ తెలుగు. అక్టోబర్ 9, 2024 నుండి ఫిబ్రవరి 4, 2025 వరకు అంటే దాదాపుగా 4 నెలల పాటు గురువుగారు వృషభ రాశిలో మృగశిర, రోహిణి నక్షత్రాల్లో వక్రగతిలో సంచారం చేయబోతున్నారు. మరి ఆ సంచార ఫలితాలు అనేవి కన్యా రాశి వారి మీద ఏ విధంగా ఉంటాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. గురువుగారు నైసర్గిక శుభులు. అలానే మనిషి జీవితంలో మనకి కావాల్సినవన్నీ కూడా అందించే గ్రహం గురువుగారు. ఎందుకంటే గురువుగారి కారకత్వాలు ఏంటి? గురువుగారు వాక్కు కారకులు, విద్యాకారకులు, ధనకారకులు, అలానే గృహకారకులు, వాహన కారకులు, వివాహ కారకులు, సంతాన కారకులు, ఆధ్యాత్మికం, భక్తి, వీటన్నిటికీ కూడా గురువుగారు కారకత్వం వహిస్తారు. మనిషి జీవితంలో కావాల్సినవన్నీ ఇవే కదా. చదువు ఉండాలి, డబ్బు ఉండాలి, ఇల్లు ఉండాలి, వాహనం ఉండాలి, పెళ్ళి అవ్వాలి, పిల్లలు ఉండాలి. ఇవన్నీ అందించే గ్రహం గురువుగారు. అలానే గురువుగారు ఎక్స్పాన్షన్ ప్లానెట్ కూడా. అంటే ఈయన ఏ స్థానంలో అయితే సంచారం చేస్తూ ఉంటారో ఆ స్థానానికి సంబంధించిన కారకత్వాలతో పాటుగా ఆయన ఉన్న స్థానం నుండి 5, 7, 9 స్థానాలకు సంబంధించిన కారకత్వాలను కూడా చాలా ఎక్స్పాండ్ చేసి ఇస్తుంటారు. ఇటువంటి గురువుగారు 9 అక్టోబర్ 2024 నుండి కూడా వక్రంలో సంచారం చేయబోతూ ఉన్నారు. ఈ ఫలితాలు ఎలా ఉంటాయి అంటే, గురువుగారు డైరెక్ట్ మోషన్లో ఉన్నప్పుడు అన్ని శుభ ఫలితాలను అలానే అన్నీ ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తుంటారు. నేను ఎప్పుడైతే వక్రంలో సంచారం చేయడం మొదలు పెడతారో అప్పుడు ఇప్పుడు వరకు ఇచ్చిన ఫలితాలన్నీ ఎలా ఉన్నాయి, మంచి జరిగిందా, చెడు జరిగిందా, అలానే ఏ విషయాల్లో మంచి జరిగింది, ఏ విషయాల్లో చెడు జరిగింది, ఎందుకు ఇలా జరిగింది, ఇటువంటి విషయాలన్నింటినీ కూడా ఆయన రివ్యూ చేసుకుంటారు. అలానే రివ్యూ చేసుకునే అవకాశాన్ని మనకు కూడా ఇస్తుంటారు. ఎందుకంటే ఎక్కడ తప్పు జరిగింది, ఎక్కడ ఉప్పు జరిగింది అనేది తెలుసుకుంటేనే, ఎక్కడ పొరపాటు జరిగినాయి అనేవి తెలుసుకుంటేనే కదా వాటిని మనం సరిదిద్దుకుని జీవితంలో ముందుకు వెళ్ళగలం. కాబట్టి ఇటువంటి ఆపర్చునిటీస్ అనేవి గురువు గారు వక్రగతిలో సంచారం చేస్తున్న కాలంలో జరుగుతుంటాయి. అసలు కన్యారాశి వారికి గురువు గారు ఏమవుతారు? గురువు గారు ధనుసు, మీనరాశులకు అధిపతి. అంటే కన్యారాశికి ధనుసు అనేది 4వ స్థానం, మీనం అనేది 7వ స్థానం అవుతాయి. 4, 7 స్థానాలకు అధిపతి అయిన గురువు గారు ప్రస్తుతం వృషభ రాశిలో 9వ స్థానంలో, భాగ్యస్థానంలో రజితమూర్తిగా సంచారం చేస్తున్నారు. 9వ స్థానంలో గురువు గారు సంచారం చేయడం అనేది అత్యంత శుభప్రదమైన సంచారం. అందులోనూ రజితమూర్తిగా కూడా సంచారం చేస్తున్నారు కాబట్టి అనుకూలమైన ఫలితాలే ఉంటాయి. మీకు జరుగుతున్న దశ అంతర్దశలను బట్టి అవి ఏ స్థాయి ఫలితాలు అనేది ఆధారపడి ఉంటుంది. ఇక గురువు గారు అక్టోబర్ 9, 2024 నుండి వక్రిస్తున్నారు కదా. కాబట్టి కొన్ని విషయాల్లో ఇంతకుముందు మీరు తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, లేదంటే కొన్ని విషయాలకి సంబంధించి మీ ఆలోచన ధోరణిలో మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలానే ఇంకొన్ని విషయాల్లో కాస్త పాజిటివ్ రిజల్ట్స్ వచ్చేందుకు కూడా ఆస్కారం ఉంది. అవి ఏ విషయాలు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా విద్యార్థులకు సంబంధించి గురువు గారు 9వ స్థానంలో సంచారం చేయడం అనేది అనుకూలమైన ఫలితాలని ఇస్తుంది. ఆయన వక్రించినప్పటికీ కూడా అనుకూలంగానే ఉంటుంది. గురువుగారు వక్రించడం వలన ముఖ్యంగా చదివే విధానంలో కావచ్చు, చదువు మీద కావచ్చు ఆసక్తి పెరగడం. అంటే గతంలో చదువు మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా ఇప్పుడు గురువుగారు వక్రించిన తర్వాత లేదు మనం ఖచ్చితంగా చదువుకోవాలి, చదువుకుంటేనే కాస్త మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయనే మెంటాలిటీ అనేది క్రియేట్ అవుతుంది. అలానే చదివే విధానంలో కూడా కాస్త సబ్జెక్ట్ని అర్థం చేసుకుని నేర్చుకుందాము, చదువుకుందాము, ప్రతిదీ కూడా తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, అప్పుడే మనకి భవిష్యత్తు బాగుంటుందనే ఆలోచన ధోరణి అనేది గురువు గారి వల్ల వస్తుంది. అలానే ఇప్పటివరకు చదువులో కాస్త వెనకబడిన వాళ్ళు కూడా ఎందుకు వెనకబడుతున్నాం, ఏ కారణం వల్ల వెనకబడుతున్నాం, దీన్ని ఓవర్కమ్ చేయాలంటే మనం ఏం చేయాలి అనే ఆలోచన అనేది గురువు గారు ఇస్తారు. కాబట్టి విద్యార్థులందరికీ కూడా ఈ కాలం అనేది చాలా బాగా ఉంటుంది. ముఖ్యంగా కాస్త మార్పు గతంతో పోలిస్తే ఇప్పుడు ఏంటంటే చదివే విధానంలో కావచ్చు, ఆలోచన విధానంలో కావచ్చు మార్పు అనేది వస్తుంది. అలానే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఈ కాలం అనేది అనుకూలంగా ఉంటుంది. తర్వాత విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకునే వాళ్ళకి, విదేశాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి కూడా గురువు గారు వక్రంలో సంచారం చేస్తున్న కాలంలో మంచి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. గతంలో ఏమైనా వీసా ప్రాబ్లమ్స్ కానీ ఇవేమైనా ఉన్నా కూడా అవి ఎందుకు వస్తున్నాయి, దాన్ని ఎలా మనం సాల్వ్ చేసుకోవాలి అనే ఆలోచన అనేది గురువు గారి వల్ల వస్తుంది. తర్వాత 9వ స్థానం అనేది ఆధ్యాత్మికం, భక్తి, ఇటువంటి విషయాలను కూడా తెలియజేస్తుంది. ఇక్కడ ఆధ్యాత్మికానికి కారకులైన గురువు గారే 9వ స్థానంలో సంచారం చేస్తున్నప్పుడు, డైరెక్ట్ మోషన్లో సంచారం చేస్తున్నప్పుడు ఏంటి అంటే
పుణ్యక్షేత్రాల సందర్శనం కావచ్చు, పూజలు లేదంటే ఇటువంటివి ఎక్కువ చేస్తూ ఉండే అవకాశాలు ఉంటాయి. ఈయన వక్రించినప్పుడు ఏం జరుగుతుందంటే అసలు మనం సరైన పద్ధతిలోనే చేస్తున్నామా? ఎందుకంటే కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఆరోగ్యం సహకరించకపోయినా, కొంతమందికి షుగర్లు, బీపీలు అన్నీ ఉంటాయి, అయినా కూడా మొండితనంతో ఉపవాసాలు ఉంటూ ఉంటారు. ఉపవాసం అనే దానికి అర్థం ఏంటి అంటే దగ్గరగా ఉండడం. ఎవరికి దగ్గరగా ఉండడం? దేవునికి దగ్గరగా ఉండడం. అంటే మన మనసు అనేది దేవుని మీద ఉండాలి, అంతే తప్ప తినడం మానడం కాదు అనే ఇటువంటి ఆలోచన విధానం, ఇటువంటి భావంలోకి గురువుగారు తీసుకెళ్తారు. అటువంటి ఆలోచన ధోరణి అనేది ఇస్తారు. అలానే పుణ్యక్షేత్రాల సందర్శనం ఉంటుంది. ముఖ్యంగా ఎప్పటి నుంచో వెళ్ళాలి అనుకుంటున్న, ఎప్పటి నుంచో చూడాలి అనుకుంటున్న పుణ్యక్షేత్రాలకు వెళ్ళి అక్కడ దర్శనాలు చేసుకోవడం కానీ, లేదంటే మొక్కులు తీర్చుకోవడం కానీ, ఇటువంటివి చేసే అవకాశాలు అనేవి ఈ కాలంలో ఎక్కువగా ఉన్నాయి. తర్వాత 9వ స్థానంలో గురువు గారి సంచారం అనేది మన ఆలోచన విధానం మీద కూడా ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది. ఎందుకంటే గురువు గారు వృషభ రాశిలో ఉంటూ ఆయన 5వ దృష్టితోటి కన్యారాశిని చూస్తుంటారు. ఒకవేళ ఆయన వక్రించినా కూడా 9వ దృష్టితోటి మళ్ళీ కన్యారాశిని చూస్తుంటారు. అంటే మనం వెనక్కి లెక్కేసుకోవాలి. వృషభం, మేషం, మీనం, కుంభం ఇలా లెక్కేసుకున్నా కూడా 9వ దృష్టితోటి కన్యారాశిని చూస్తుంటారు. మన కన్యారాశి అంటే జన్మరాశి కదా, కాబట్టి మన మీద, మన ఆలోచన విధానాల మీద కూడా ఆయన ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఏంటి అంటే కాస్త మెచ్యూర్ మైండ్. ఏ విషయమైనా సరే తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం అని కాకుండా 1కి 2 సార్లు ఆలోచించుకొని, అవసరమైతే పెద్దవాళ్ళ సలహా తీసుకొని అప్పుడు ఫాలో అవుదాం. అలానే ఎవరినైనా సరే వెంటనే ఏదోటి నోటుకొచ్చింది అనేయకుండా వాళ్ళు చెప్పేది విందాము, అందులో నిజాలు, ధర్మ అధర్మాలు ఇవన్నీ తెలుసుకుందామనే మైండ్ సెట్ అనేది, ఆ మెచ్యూరిటీ అనేది గురువుగారి ద్వారా వస్తుంది. ముఖ్యంగా ఆయన వక్రంలో సంచారం చేస్తున్న కాలంలో ఇటువంటి వాటి మీద ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అలానే గురువుగారు వృశ్చిక రాశిని కూడా వీక్షిస్తుంటారు. అది మన కన్యారాశి వరకు 3వ స్థానం అవుతుంది. 3 అంటే విక్రమ స్థానం. అలానే పట్టుదల వీటిని కూడా తెలియజేస్తుంది, తోబుట్టువుని తెలియజేస్తుంది. ఈ స్థానంలో గురువుగారు సంచారం చేస్తున్న కాలంలో ఏంటి అంటే ప్రతిదానికి మొండితనం పోవడం కాదు, ప్రతిదానికి మొండితనమే కాదు, అసలు ఎందుకు పట్టుబడుతున్నాం, అది నిజంగా జరుగుతుందా జరగదా, సాధ్యమా అసాధ్యమా, ఇవన్నీ తెలుసుకొని అప్పుడు ఏదైనా డెసిషన్ తీసుకుందాం, అంతేగాని మూర్ఖంగా ఏది ఉండకూడదు అనే మెచ్యూర్ మైండ్ అనేది వస్తుంది. అలానే గతంలో మీ తోబుట్టువులతోటి, ముఖ్యంగా మీ తమ్ముళ్ళు, చెల్లెళ్ళు వీళ్ళతో ఏమైనా విభేదాలు వచ్చి ఉంటే ఆ విభేదాలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. అలానే మీ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. ఖచ్చితంగా మాట తీరు అనేది మారుతుంది. గతంతో పోలిస్తే ఇప్పటికీ కాస్త మెచ్యూర్డ్గా మాట్లాడడం కావచ్చు, మాట్లాడే విధానంలో ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఎదుటి వాళ్ళని అట్రాక్ట్ చేసే విధంగా మాట తీరు అనేది ఉంటుంది. అలానే గురువు గారు 9వ స్థానంలో వక్రించినప్పుడు 8వ స్థానానికి సంబంధించిన ఫలితాలను కూడా ఇస్తారు. కాబట్టి ఏంటి అంటే ఆకస్మిక ధన లాభాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. అలానే వారసత్వ ఆస్తులు ఏమన్నా వచ్చేవి ఉంటే, గతంలో ఏమన్నా మిమ్మల్ని వారసత్వ ఆస్తులకు సంబంధించి ఏమైనా విభేదాలు, ఇబ్బందులు పెట్టుంటే అవి కాస్త తొలగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. అలానే గురువుగారు అసలు ఆ కన్యారాశి వారికి 4-7 స్థానాలకు అధిపతి అయిన వారు కాబట్టి కాస్త భూములకి సంబంధించిన విషయాల్లోనూ వీటిల్లో కాస్త అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అలానే సొంతంగా ఇల్లు కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకి, లేదంటే స్థలాలు కానీ, పొలాలు కానీ ఇలాంటివి ఏమైనా కొనుగోలు చేయాలి అనుకున్న వాళ్ళకి గతంలో ఏమైనా ఇబ్బందులు వచ్చి ఆగుతూ ఉంటే అసలు ఆ ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి, దాన్ని మనం ఎలా పరిష్కరించుకోవాలి అనే దానికి సంబంధించి ఖచ్చితంగా ఏదో ఒక మార్గం అనేది అయితే మీకు తెలుస్తుంది. ఈ విషయాల్లో కాస్త అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అలానే గురువుగారి యొక్క 9వ స్థానంలో వక్ర సంచారం అనేది ఆయన మకర రాశిని కూడా వీక్షిస్తుంటారు. అది కన్యారాశి వారికి 5వ స్థానం అవుతుంది. కాబట్టి ఏంటి అంటే కళాకారులకి వీళ్ళందరికీ ఈ కాలం అనేది చాలా బాగా ఉంటుంది. ముఖ్యంగా క్రియేటివిటీ అనేది పెరుగుతుంది. కన్యారాశిలో ఉన్న వాళ్ళకి, ఎవరైతే క్రియేటివ్ రంగాల్లో ఉన్న వాళ్ళు జర్నలిస్టులు కావచ్చు, ఫిలిమ్స్ సంబంధించిన వాళ్ళు కావచ్చు, కొంతమంది షార్ట్ ఫిలిమ్స్ లాంటివి చేస్తుంటారు, యూట్యూబర్స్ ఉంటారు, వీళ్ళందరికీ కూడా ఈ కాలం అనేది కాస్త బెటర్గా ఉంటుంది. కొత్తగా, సరికొత్తగా, ఎప్పుడు వెళ్ళే ఫార్మెట్లో కాకుండా కొత్తగా ఏదైనా చేద్దామన్న ఆలోచన వస్తుంది. దాన్ని అమలు చేయగలుగుతారు. దాని ద్వారా మీకు మంచి పేరు వస్తుంది. అలానే మంచి ధనాదాయం కూడా కలుగుతుంది. అలానే సంతానం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి కూడా ఈ కాలం బాగానే ఉంటుంది. ముఖ్యంగా ఐవీఎఫ్ కానీ ఇటువంటివి ప్రయత్నాలు చేసే వాళ్ళైతే కనుక కొంతమేర విజయం సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి. అలానే పిల్లలు ఉన్న వాళ్ళకి, కొంతమంది పిల్లలేమో మరీ మొండితనంగా ఉంటారు, కొంతమంది మాట వినరు, కొంతమంది సరిగ్గా చదువుకోరు. వీళ్ళని ఎలా దారికి తెచ్చుకోవాలని, ఏ విధంగా నచ్చ చెప్పాలనే విషయాల్లో కూడా మీకు కాస్త ఏదో ఒక దారి అనేది అయితే దొరుకుతుంది. అలానే గురువుగారు 9వ స్థానంలో ఉన్నారు కాబట్టి ఆయన 5వ స్థానం మకర రాశిని వీక్షిస్తుంటారు కాబట్టి స్పెక్యులేషన్ బిజినెసెస్లో కూడా
ముఖ్యంగా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్, డే ట్రేడింగ్ వీటి గురించి మాట్లాడట్లేదు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాల్లో ఖచ్చితంగా కాస్త పాజిటివ్ రిజల్ట్స్ ఉండేందుకు ఎక్కువ ఆస్కారం అయితే ఉంది. అంటే పర్టికులర్గా ఏంటి అంటే ఏ స్టాక్స్లో పెట్టుకోవాలి, లేదంటే ఏ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ ప్రాఫిట్స్ అనేవి ఉంటాయి అనే వాటికి సంబంధించి మీరు ఓన్గా రీసెర్చ్ చేసుకోగలుగుతారు. అటువంటి క్యాపబిలిటీస్ అనేవి మీకు గురువు గారు వక్రంలో సంచారం చేసిన కాలంలో వస్తాయి. ఇంకా తర్వాత 5th హౌస్ అనేది ప్రేమ వ్యవహారాలు, రొమాన్స్ వీటిని కూడా తెలియజేస్తుంది. కాబట్టి ఈ రాశిలో ఉన్న వాళ్ళకి, వివాహం కాని వారికి వివాహ సంబంధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రేమికుల మధ్య కూడా గతంలో ఏమైనా విభేదాలు వచ్చి దూరంగా ఉన్న వాళ్ళైతే కాస్త కలిసే అవకాశాలు కూడా ఉన్నాయి. అలానే స్నేహితులకి సంబంధించి వీళ్ళ ద్వారా కూడా మీకు ఏదో ఒక విధమైన సపోర్ట్ దొరికే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇంకా ఓవరాల్గా చూసుకుంటే కన్యారాశి వారికి గురువు గారి సంచారం అనేది అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. కొన్ని విషయాల్లో చిన్నపాటి ఇబ్బందులను గురి చేసినప్పటికీ కూడా ముఖ్యంగా ఆరోగ్యపరమైన విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. మిగిలిన అన్ని విషయాల్లోనూ అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. విద్యార్థులైతే కనుక మేధో దక్షిణామూర్తి స్వామివారి స్తోత్రాలు చదువుకోండి. మిగిలిన వాళ్ళు ఎవరైనా సరే గురువుగారి అనుగ్రహం కోసం దక్షిణామూర్తి స్వామివారి స్తోత్రాలు చదువుకోండి. అన్ని విధాల అనుకూలమైన ఫలితాలు ఉంటాయి.